హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పాటుగా తెలంగాణలో వడగండ్ల వాన నమోదవుతుంది. ముఖ్యంగా జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెము, సిరిసిల్ల, మెదక్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం ఉంటుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. ఆ తర్వాత మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ఈ వర్షాల ప్రభావం ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ముఖ్యంగా వైజాగ్ తీర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. ఈదురుగాలులు తెలంగాణలో అయితే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీయడంతో రైతులందరూ చాలా వరకు పంట నష్టపోతున్నారు. ఇదే విధంగా రాయలసీమ జిల్లాలో రానున్నటువంటి 2 రోజుల పాటు కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ పొడి వాతావరణం కొనసాగుతుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. వడగండ్లు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.